బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణకు ట్రయల్ మొదలుపెట్టారు. ఈ మేరకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 6 ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డిలను నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఫిర్యాదుదారులైన బీఆర్ఎస్ నాయకులకు కూడా నోటీసులు అందాయి. ఈ నోటీసుల్లో ఎమ్మెల్యేలు పార్టీ మారారని రుజువు చేసేందుకు మరిన్ని ఆధారాలు అందజేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణకు ట్రయల్ మొదలుపెట్టారు. ఈ మేరకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 6 ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, కాళీ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. హరీష్, రైట్ వెన్నెల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో ఒక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంబంధించి కూడా విచారణకు ట్రయల్ మొదలు పెట్టారు. ఇక ఈ నేపథ్యంలో ఈ 6 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఫిర్యాదుదారులైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా వీళ్ళకు కూడా ఏదైతే వివరణతో కూడిన నోటీసులను కూడా ఇష్యూ చేయడం జరిగింది. ప్రధానంగా పార్టీ మారినట్టుగా కూడా మరిన్ని రుజువులు కావాలి. దానికి సంబంధించి కూడా అప్డేట్ విధానంలో దీనికి సంబంధించి కూడా వాళ్ళు వివరణ ఇవ్వాలని కూడా స్పీకర్ నోటీసుల్లో కూడా పేర్కొనడం జరిగింది. ఇక ప్రధానంగా 6 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో దానం నాగేందర్, అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి 2 వాళ్ళకి సంబంధించి కూడా సమయం కోరడం జరిగింది. మిగతా 6 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇప్పుడు నోటీసులు ఇష్యూ అయ్యాయి. ఇక మరిన్ని ఆధారాలు కావాలని కూడా స్పీకర్ కోరిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక దాంట్లో 6 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే, పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే, కాళయాదయ సేవల ఎమ్మెల్యే, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే ఈ నోటీసులు కూడా అందుకోవడం జరిగింది. వీళ్ళకి సంబంధించి కూడా 3 రోజుల గడువు ఇవ్వడం జరిగింది. 3 రోజులకు సంబంధించి కూడా వివరణ ఇవ్వాలని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ లో సంబంధించి అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ లో చేరానని వీళ్ళపైన అనర్హత వేటు వేయాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా 3 నెలల గడువు స్పీకర్ కి సంబంధించి కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే ఉన్నది. ఈ నేపథ్యంలో స్పీకర్ నుంచి కూడా వివరణ కోరుతూ ఇక 10 మంది ఎమ్మెల్యేలకు గతంలో నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళంతా కూడా తాము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ ని కొనసాగుతున్నామను, తాము ఏదైతే సీఎం హోదాలో తమ కప్పుకున్నది అది దేవాలయానికి సంబంధించి దేవుని కండువా అనేది కూడా వివరణ ఇచ్చారు. ఇక దీంట్లో సంబంధించి ఇక దానం నాగేందర్ కావచ్చు, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇరువురు ఇక వివరణ ఇవ్వాల్సి ఉంది. వీరితో పాటు ఇక నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళ వివరణకు సంబంధించి ఇక కడియం శ్రీహరి, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించి కూడా సమాధానం ఇవ్వాలి. ఇక గతంలో ఈ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అభ్యంతరాలను ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపించడం జరిగింది, ఆ ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళు లీగల్ సెల్ కి పంపించడం జరిగింది. దాంట్లో ఏ విధంగా వాళ్ళు వివరణ ఇచ్చారు, దీంట్లో వాస్తవాలు ఏంటి అని కూడా వివరణ ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం సూచన చేసింది. దీంట్లో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి వీళ్ళకు ఇష్యూ చేయడం జరిగింది. ఇక నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మరిన్ని రుజువులు కావాలి, పార్టీ మారలేదని చెప్పడానికి. దాంతో పాటుగా ఫిర్యాదుదారులకు సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చిన వివరణ, అలాగే పార్టీ మారలేదని మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో సహా అఫిడవిట్ సమర్పించాలని కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక 3 రోజుల సంబంధించి కూడా ఏదైతే దీనికి గడువు విధించారు కాబట్టి ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వివరణ పంపించిన కానీ వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మరో మంది
ఈ 6 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అప్డేట్ రూపంలో వివరణ ఇవ్వాల్సిందిగా చెప్పారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా దీని నోటీసులకు సంబంధించిన వివరణ ఇస్తారని కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వివరణ ఇస్తూ కూడా వాళ్ళు ప్రధానంగా ఇదే అంశాన్ని కూడా 6 మంది ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. తాము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా ఉన్నాం. గతంలో శాసనసభ సమావేశాల్లో కూడా కేటీఆర్ ను కలిసిన సందర్భంలో దిగిన ఫోటోను కూడా సమర్పించడం జరిగింది. ఇప్పుడు మరిన్ని ఆధారాలు రుజువులు చేయాలి కాబట్టి పార్టీ మారలేదని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు, కొంతమంది బహిరంగంగా తాము పార్టీ మారామని కూడా గతంలో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే కార్యక్రమాల్లో కూడా నేరుగా పాల్గొనడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి ఏ విధంగా వాళ్ళు వివరణ ఇస్తారనే పైన ఒక స్పష్టత రావాల్సి అయితే అవసరమైతే ఉంది. కాబట్టి ఇప్పుడు 3 రోజుల గడువు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారా అని కూడా ఒక ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. వినలా రైట్ హరీష్, థ్యాంక్ యూ.